8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడ? ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ప్రియాంక, 100 ఏళ్లకు ఇండియాకు ఛత్రపతి శివాజీ ఆయుధం వచ్చేసింది. బ్రిటన్ నుంచి భారత్కు తెచ్చిన సర్కార్ అప్పట్లో యుద్ధాల్లో శివాజీ వాడే వాగ్నక్ పులి పంజా రూపంలో ఉండే ఆయుధం ఇది. శివాజీ మహారాజ్ ఇది సూపర్ ఉంది. ఇక సామాన్యునికి గుదిబండగా టీఎస్బీ పాస్, ప్రమాద గంటికలు మోగిస్తున్న టీఎస్బీ పాస్, దొంగలకు సర్దిగడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. వెబ్సైట్లో పారదర్శకత ఆప్షన్ మాయం, తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు. అన్ని సక్రమంగా ఉన్న వసూళ్లకు పాల్పడుతున్న వైనం. టీఎస్బీ పాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే ప్రభుత్వానికి కష్టకాలమే. ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజికవేత్తల డిమాండ్. అయితే సంపన్నుడు సామాన్యుడు చట్టానికి అందరూ సమానులే అంటూ నిర్మాణదారులు, అది చిన్న నిర్మాణమైనా పెద్ద దానిదైనా ప్రతి ఒక్కరు అధికారులతో సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతులు పొంది తమ నిర్మాణ పనులు అత్యంత సులభంగా జరగాలని, పారదర్శకత కనబడాలని ఎంతో దూరదృష్టితో నిపుణుల ద్వారా సమాలోచన చేపట్టి టీఎస్బీ పాస్ చట్టాన్ని అత్యంత పగడ్బందీగా రూపొందించారు. కానీ ఇలాంటి చట్టానికి గ్రహణం పట్టిందా? కొందరు అవినీతి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారా? అసలు ఇలా చేయడానికి ఆస్కారం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టీఎస్బీ పాస్ చట్టాన్ని ఎంతో మంది మెచ్చుకున్నారు. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ టీఎస్బీ పాస్ చట్టం ద్వారా చాలా బాగుందని దీనిపై క్లాసులు, సెమినార్లు ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్లు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ టీఎస్బీ పాస్ చట్టం పటిష్టమే అయినా పూర్తిగా అమలుకు నోచుకోలేక అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ టీఎస్బీ పాస్ చట్టం ప్రణాళిక అధికారులకు బ్రహ్మాస్త్రంగా మంత్రదండంలా తయారైందన్న అప్పనంగా కోర్టు దోచుకోవడంలో మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రము యథేచ్ఛగా సంపాదిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే టీఎస్బీ పాస్ ఉండని ఆన్లైన్లో నీవు ఇల్లు కట్టుకోనికి అప్లికేషన్ పెట్టుకో, ఏదన్నా పెట్టుకో. దీనివల్ల ఏం చేస్తారంటే నీవు ఏ టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గరికి పోయినా కూడా ఈ ఇంటి నిర్మాణం కోసం మనం చేసుకునేటువంటిది ఏదైతే ఉంటుందో సెక్షన్ల వారీగా కూడా ఇది డైరెక్ట్ కమిషనర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా అప్రూవల్ కావాలి. ఇంటి నిర్మాణంది అప్రూవల్ అయిన తర్వాత సెట్ బ్యాక్ అనేది ఒకటి కరెక్ట్, లేకపోతే వాడు కట్టుకునేటువంటి అంతస్తు స్టిల్ ప్లేస్ 2 స్టిల్ ప్లేస్ 1 G+1 అనేటువంటిది ఇన్ని గజాలు ఉన్నాయి, దీనికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎన్ని గజాలు, దీనికి ఎంత నీవు బిల్లు గవర్నమెంట్ కట్టాలి ఆన్లైన్ పద్ధతి ద్వారా గ్రేటర్ హైదరాబాద్కి. అయితే దీని ప్రకారం ఉంటుంది. అనాథరైజ్డ్ వాడు కడుతుండంటే అనాథరైజ్ వాడు కట్టాలంటే మున్సిపల్ అధికారి దగ్గరికి పోయి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళని ముందుగా ప్రసన్నం చేసుకోవాలి. ఒక్క అంతస్తు కడుతున్నాం అంటే చెరో 1,00,000 ఇవ్వాలి, చెరో 50,000 అని ఇవ్వాలి. ఇచ్చి మాది కాకుండా మా సిబ్బంది కూడా ఇవ్వాలి. ఇగో వీడు వానికి వీనికి ఇవ్వాలి, కంప్యూటర్ వానికి ఇవ్వాలి, చైర్మన్కి ఇవ్వాలి, న్యాక్ ఇంజనీర్కి ఇవ్వాలి. ఇక వీళ్ళందరికి ఇచ్చుకుంటా పోయి వాడేం చేస్తాడు, కట్టుకునేటాడు వీళ్ళందరికి ఇచ్చుడే కాకుండా ఎట్లా ఇచ్చేది ఇస్తున్నా కానీ ఇంకో స్లాబ్ వేసుకుంటా అని చెప్పి వీడు అనాథరైజ్డ్గా 2 వేసి ఇంకో పెంట్ హౌస్ కూడా వేసుకుంటాడు. అయితే వీని జీతం పక్క పెట్టు, టౌన్ ప్లానింగ్ వల్ల జీతం పక్క పెట్టు నువ్వు. ఇక వీళ్ళు దండుకున్నాడు మామూలుగా ఉండేదే. రోజు వీడు ఇంటికి 1,50,000 రూపాయలు లేని ఇంటికే పోడు. అధికారులు జీతం ఎక్కడ, జీతం 50 నుంచి వీళ్ళకి ఫుడ్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, ఇక సదరుడు మామూలుగా ఉండదు. అయితే వీళ్ళ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులకు, ఏసీపీలకు, డీసీలకు వీళ్ళకు ముఖ్యంగా చేదోడు వాదోడుగా ఉండి డబ్బులు సంపాదించే క్రమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పెద్ద దొంగలుగా మారింది మాత్రము ఏరియాలలో పనిచేసే చైర్మన్లు, న్యాక్ ఇంజనీర్లు మాత్రమే. వీళ్ళకు గల్లీ తిరుగుతారు అన్నట్టు. గల్లీ తిరిగి బిల్డింగ్ ఎంత ముందు నాకు 20,000 25,000 వీళ్ళు తీసుకొని వీళ్ళ సార్తో మాట్లాడిపించి వీళ్ళు తిప్పే చక్రం మామూలుగా ఉండదు. కొన్ని ఏళ్ల సంధి కూడా టౌన్ ప్లానింగ్ లో పనిచేస్తున్నటువంటి చైర్మన్లను మాత్రము బదిలీలు చేసేటువంటి పని ఇంతవరకు ఏ కమిషనర్ చేయలేదు. ఆన్నే తిష్ట వేసి నిమ్మలంగా ఉంటారు. ఇక ఇది మాత్రము ఎల్బీ నగర్ జోన్ లో మాత్రం కాప్రా సర్కిల్ నంబర్ 1 ఉంది అవినీతికి నిదర్శనంగా. కుక్కట్పల్లి ఒకటి, ఇంకా చంద్రాయనగుట్టకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఒకటి, ఇక ఉప్పల్ సర్కిల్ ఇక చెప్పనవసరం లేదు. ఇక ఇట్లా నడుస్తుంది దందా. ఇక టీఎస్బీ పాస్ కాదు, ఇక ప్రభుత్వం దిగొచ్చినా కానీ ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి పనిలా టౌన్ ప్లానింగ్ ఇస్ ద నంబర్ 1 దొంగలు. ఇక వీళ్ళ పని పట్టాలి. అవును, ఓకేనా. గతంలో బీఆర్ఎస్ టీఎస్బీ పాస్ చేసింది, సెమినార్ నిర్వహించడం వాస్తవమే, అందరికి ట్రైనింగ్లు ఇచ్చారు, కానీ పూర్తి స్థాయి అమలు అయిపోయా. దాన్ని వీళ్ళు కొనసాగించారు కదా. అయిపోయా చైర్మన్ ఉన్నది మస్తుగున్నది దండ. వీళ్ళకి దండేసే పనులు చేద్దాం మాకు. ఇక ఇవి అలా వార్తలు
ఖతర్నాక్ వార్తలో మరి ఏం వార్తలో మేము చదవనైతే చదివినాం, మీకైతే అర్థమైంది. అందరూ న్యూస్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి.